సార్ అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటి వ్యక్తికి ఈ రోజు మంత్రి పదవి రాకపోవడం మన దురదృష్టకరం. ఇదే మాట మీద అందరం కూడా మేము నిరసన తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి అని అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు ఫ్యాన్స్ కాదు కదా, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. చూడూరి వాళ్ళ కొలువులు లేకున్నా బాధపల్లి, వాళ్ళకు ఉపాధి లేకున్నా ఊకున్నారు, వాళ్ళకి ఆమ్దానేం లేకున్నా కాముగా ఉన్నారు, పథకాల పేర్లు రాకున్నా సార్ మీద చిత్తమైతే మరవలే. కానీ రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి రాలేదని మునుగోడు అభిమానులు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆ ట్యాంకు నిండేటట్టు కన్నీళ్లు గారిసిరు పాపం. ఇన్నరా 11 మంది ఎమ్మెల్యేలను రాజగోపాల్ రెడ్డి సారే సింగిల్ హ్యాండ్ తోటి గెలిపించిండట. ఈ సంగతి సార్ కన్నా తెలుసోలేదో పాపం. సారు దమ్మున్న లీడర్ అట. అసొంటి లీడర్ ను గానకుంటా మంత్రి పదవి ఇయ్యలేదంటే మా పరిస్థితి ఏందని ట్యాంకు మీదకెళ్లి దుంకి హౌస్ సాలించుకుంటామని చూసిరు. పోలీసు వాళ్ళకి ఈ సంగతి తెలియాలని వాళ్ళు వచ్చేదాకా ఆగినట్టున్నారు, కానీ లేకుంటే వాళ్ళు రాకముందే ఖచ్చితంగా దుంకుతుండే తెలుసా పాపం వీళ్ళంతా. మాట్లాడుతుందా